ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు తన న్యాయవాది హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని, వారిలో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ధర్మాసనం తెలిపింది. విచారణను 4 గంటలకు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు తన న్యాయవాది హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని, వారిలో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ధర్మాసనం తెలిపింది. విచారణను 4 గంటలకు వాయిదా వేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి హైడ్రామా పైన హైకోర్టుని అప్రోచ్ అవుతూ కేటీఆర్ ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఇంతకు ముందే విచారణ జరిగినప్పుడు విచారణ సందర్భంగా కోర్టుకు ఈ విషయాన్ని న్యాయవాదుల తరపున కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏసీబీ గాని ఈడీకి గాని ఇక ముందు తన విచారణకు వెళ్తే తప్పనిసరిగా తన పర్సనల్ న్యాయవాదులని అనుమతి ఇవ్వాలంటూ కూడా ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని కోర్టు అనుమతిస్తూ ఎవరు న్యాయవాదులు ఈ ముగ్గురు లోపలికి వెళ్తారు, వాళ్ళ పేర్లన్నీ కూడా సాయంత్రం లోపు తమకు తెలియజేయాలి. దాంట్లో ఒక న్యాయవాదిని మాత్రమే కేటీఆర్ లోపలికి తీసుకెళ్లి ఈ విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా కోర్టు ఈ షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేటీఆర్ ఇచ్చేటువంటి పేర్లని కోర్టు పరిశీలించిన తర్వాత దాంట్లో ఒక న్యాయవాదిని కోర్టే ఏకగ్రీవంగా ఆ పేరుని ఎన్నుకొని ఆ న్యాయవాది మాత్రమే కేటీఆర్ తో పాటు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణ పార్టిసిపేట్ అవ్వచ్చు అంటూ కూడా కోర్టు సాయంత్రం ఈ ఆదేశం మీద తను న్యాయవాదితోనే కలిసి నేను లోపలికి వెళ్తానంటూ కూడా మొండి పట్టుబట్టడము, న్యాయవాది లేకుండా నేను లోపలికి వెళ్ళను అంటూ కూడా అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లకుండా అక్కడ హంగామా క్రియేట్ చేసి పోలీసులతో వాగ్వాదానికి తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. కేటీఆర్ అనుకున్న విధంగానే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే తన న్యాయవాది ఉంటేనే లోపలికి వెళ్లి విచారణ ఎదుర్కొంటానంటూ కూడా ముందు నుంచి అదే చెప్పారు. నిన్న మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. ఇప్పుడు కూడా కోర్టులో తను నేరం రుజువు అవ్వలేదు, తన పైన తప్పుడు ఆరోపణలు వెలువరించారు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన ఈ రకమైనటువంటి కక్ష తీర్చుకోవడం సర్వసాధారణంగా మారింది కాబట్టి తను విచారణ పేరుతో వెళితే తప్పనిసరిగా తను ఒప్పుకోనటువంటి అంశాలు కూడా ఒప్పుకున్నట్టు తనతో బలవంతంగా సంతకాన్ని తీసుకొని కేటీఆర్ఏ దీన్ని అంగీకరించాడు అన్నట్టుగా కూడా తనను జైలుకి పంపించేటువంటి ఒక ప్లానింగ్ జరుగుతా ఉంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో అనేది కూడా కేటీఆర్ కి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది న్యాయవాది సమక్షంలో విచారణ జరిపితే న్యాయవాది విట్నెస్ కింద ఉంటాడు. ప్రతిదీ కూడా న్యాయవాది దగ్గరుండి దాన్ని పరిశీలించి ఈ విషయాలన్నీ కూడా కోర్టుకి తెలియజేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా తనకు న్యాయవాది కావాలి అంటూ మాత్రం కేటీఆర్ పట్టుబట్టడము, ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేయడము, కోర్టు దాన్ని అంగీకరించి ముగ్గురు న్యాయవాదులకు ఆ అనుమతి ఇవ్వకుండా దాంట్లో ఒక న్యాయవాదిని మాత్రం అనుమతిస్తాము, ఆ పేర్లను మీరు సిఫారసు చేయండి, వాటిని పరిశీలించి ఒక న్యాయవాదిని పేరుని మేము ఆదేశిస్తాము, ఆ న్యాయవాదితో కలిసి మీరు ఏసీబీ కార్యాలయ విచారణకు వెళ్ళొచ్చు అంటూ కూడా సాయంత్రం 4 గంటలకు దీనిపైన తుది తీర్పు వెల్లడిస్తామంటూ కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.